హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. మరి నా రోజైతే మరి ఇలా స్టార్ట్ అయిందండి. నీళ్ళొస్తున్నాయి. నేను లేచేటప్పటికి నీళ్ళు పట్టుకోవడంతో నేనైతే మరి నా పని అయితే స్టార్ట్ చేశానండి. ముందు బిందెలో అలాగే బాటిల్స్ కుండీలో నింపాలి. అలాగే ఇంకా ఈ ఈ సూపు ద్వారా అయితే మరి బాత్రూంలో కుండీ ఉంటుందండి, దాంట్లోకి పట్టుకోవాలి. డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇలా మరి దీంతోనైతే చాలా కుస్తీలు పట్టాలండి. మార్నింగ్ అయితే మాత్రం అత్తయ్య పెడతారు రోజును. మరి ఒక్కొక్కసారి ఆమె పట్టినప్పుడైతే మరి నేను ఇలా దీంతోను కుస్తీలు అయితే పడుతూ ఉంటానండి. ఇటు పెడుతుంటే అటు వెళ్ళిపోద్ది, అటు ఊడిపోతుంది, అటు పెడుతుంటే ఇటు ఊడిపోద్ది. మొత్తానికైతే తడిపేస్తుందండి. చాలా ఫోర్స్గా వస్తాయి నీళ్ళు. దానికి తగినట్లు వర్షం కూడా వస్తుంది మాకు ఈ రోజైతే. రోజు ఏదో ఒక పూట అయితే వర్షం అయితే వస్తుందండి. ఇలాంటి వర్షంలో మరి మేము ఈరోజు ఆదివారం ఎలా గడిపామో ఏంటో అనేది నేను మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం మాకు ఇంటి ముందు వర్షం లోపలికి రాకుండా చినుకులను ఆపడానికైతే ఇలా బరకం ఇలా అరేంజ్ చేసుకుని కట్టుకున్నామండి. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ నేను శుభ్రంగా మరి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత టీలని అలాగే పాలు, ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లు అయితే నేను తుడిచేసుకుంటున్నాను. పాలు వచ్చినాయండి. మామయ్య పాలు తీసుకొచ్చారు. పెద్ద ఆయన పాలుకొచ్చారు. ఆయనకి పాలు పోసి ఇచ్చేసాను. తర్వాత మరి పొయ్యి కూడా అంటించేసానండి. మరి పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు కదా, అందుకని వాళ్ళకి నీళ్లు కాయడానికి అయితే పొయ్యి అంటించేసాను. పొయ్యి చూసారు ఎలా ఉందో. పొయ్యి వెనకాల అయితే మొత్తం తడిచిపోయిందండి. మరి ఏం చేస్తాం, తడిచిపోయినా కానీ మరి ఏదో రకంగా అయితే పొయ్యి వెలిగించక తప్పదు. పొయ్యి అంటించేసాను. ఇక అత్తయ్య ఇంకా మిగతా ఇక్కడ కుండీ దగ్గర ఏమైనా పట్టవలసి ఉంటే పడతారు. పిల్లలు రెడీ అవుతున్నారండి. మా చిన్న పాప పాపం లేట్గా లేచింది. ఇంకా బద్ధకంగానే ఉంది. నెమ్మదిగా అలా వెళ్తుంది లేపేసరికి. ఇక మేము టీ పెట్టుకున్నాను. ఒక పక్కన పిల్లలకైతే పాలండి. ఇక ఈ రెండు ఒకేసారి చూసుకుంటాను. ఆ తర్వాత అయితే పిల్లల్ని మరి రెడీ చేసుకుంటూ ఇక స్నానాలు అవి చేస్తారు కదా, వాళ్ళకి జడలు వేసుకుంటా పాలు అయితే ఇచ్చేస్తాను. మేము టీ తాగేసిన తర్వాత వాళ్ళకి కూడా పాలు చల్లారనిచ్చి, ఈ పాపకు పాపం కొంచెం ఫీవరు అలాగే ఇంకా జలుబుగా ఉందనేసి నేను తలస్నానం చేయించలేదు. నార్మల్గానే పాపం జడ వేసేస్తున్నాను. ఇంకా మరి వీళ్ళలా జడలు వేయించుకున్న తర్వాత అయితే మరి ఇంకా రెడీ అయిపోతారు కదండి, వెళ్ళిపోతారు. ఇలా మరి సండే అప్పుడైతే మరి ఒకదాని తర్వాత ఒకటి పనులు ఉంటాయండి. పిల్లల్ని చూసుకుని వెళ్ళే ముందు సండే స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా మిగతా పనులు కూడా చూసుకుని నేను కూడా చర్చికి వెళ్ళిపోతానండి. ఇలా మరి మా రొటీన్ అయితే ఇలా సాగుద్దండి. మా ఇంట్లో మేము ఏమేమి చేసుకుంటామో ఏంటో అనేది నేను ఇలా వీడియో రూపంలో అయితే మేము ముందు పెట్టేస్తున్నాను. మరి తర్వాత ఇక మరి ఆ దేవుడి దయ. ఎందుకంటే ఇలా అంటున్నాను, ఇలా మరి ఇంట్లో విషయాలన్నీ బయట చెప్పుకొని బయట పెట్టుకుంటే మరి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి మాలాంటి విలేజ్ వాళ్ళకి. ఆ పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళని చూపించడం, బయటికి కూడా వెళ్ళనివ్వనండి పిల్లల్ని. అలాంటిది మొత్తం యూట్యూబ్లో పెట్టామంటే ఇది పెద్ద ప్లాట్ఫామ్ కదండి, అందరూ చూస్తారు, మరి వైరల్ అవుద్ది, ప్రతి ఊరు వెళ్ళొద్ది, అందరూ చూస్తారు అనే భయం అయితే ఉందండి. మరి భయం ఉన్నా కానండి ఒక పక్క మనం ఏదో సాధించాలనే తపనైతే ఉంటుంది కదా. అందుకనైతే మరి నేను ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా నేను ఇలా వీడియో రూపంలో అయితే పోస్టులో పెట్టేస్తున్నానండి. మరి మీరు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి. అలాగే మరి ఇంకా ఇంకా వీడియోలు చేయాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నాకు చేయాలన్న ఆనందం, ఆశ అనేది కలుగుతాయి. మా పిల్లలైతే మరి సండే స్కూల్కి వెళ్ళడానికి మీకు బాయ్ చెప్పేస్తున్నారు, బయలుదేరిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయండి మాకు 9కి చర్చి. నేను ఒక 10 మినిట్స్ అయితే లేట్గానే వెళ్తానండి. ఎందుకంటే అవ్వదు, పిల్లలతోనూ వీళ్ళు వచ్చేస్తారు, వీళ్ళకి టిఫిన్స్ అని అవన్నీ చూసుకోవాలి. వీళ్ళకి ఓన్లీ పాలే ఇచ్చాను. ఎసరు పెట్టానండి పొయ్యి మీద, నీళ్లు కాగిపోయినాయి కదా పిల్లలకి. అలాగే మళ్ళీ ఎసరు పెట్టి అన్నం కూడా నేను పొయ్యి మీదే వండుకుంటానండి. ఏదో వీడియో కోసం చూపించట్లేదు, మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను అలాగే చూపిస్తున్నాను. మేము నీళ్లు అన్నము కూడా పొయ్యి మీదేనండి. మేము గ్యాస్ మీద అయితే ఓన్లీ కూరలు, పాలు, పెరుగు అవే. అత్తయ్య అయితే గిన్నెలు తోముతున్నారు కదండి, స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకెళ్ళి నేను అక్కడ సర్దేస్తాను. మరి ఆ తర్వాత అయితే అది కూడా తీసుకెళ్ళి అత్తయ్య దగ్గర పెడతాను. అత్తయ్య తోమిన గిన్నెలన్నీ మళ్ళీ అందులో వేస్తారు. అవి అలానే అరుగు మీద ఉంచుతానండి. నీళ్ళన్నీ వాడతాయి కదా, అప్పుడు తడి లేకుండా ఉంటే నేను సాయంత్రం మళ్ళీ సర్దుకుంటానండి గిన్నెలు తోముకునే ముందు. అప్పటి వరకు కూడా అవి అలా అరుగు మీదే ఉంచుతాను, నీళ్లు వాడిపోయే వరకు కూడా. ఇక మరి బ్రేక్ఫాస్ట్ అయితే మరి ఉప్మా చేస్తున్నానండి. కూరగాయలు అవి కోసుకుని పిల్లలకి వాళ్ళు వచ్చే టైంకి అయితే నేను ఉప్మా రెడీ చేసేసుకుంటాను. ఈ కూరగాయలు వెజిటేబుల్స్ వేస్తే కొంచెం వాళ్ళు
తినరు ఉప్మాలోను, కానీ వేస్తే కొంచెం మంచిది కదండి, అందుకనే వేస్తున్నాను. నేను ఉప్మా అయితే మరి ఇలా చేస్తానండి. నెయ్యిలో కొంచెం అయితే మరి నెయ్యి వేస్తానండి. నెయ్యి వాళ్ళు ఎలాగో మామూలుగా తినరండి, అందుకని ఇలాంటి తాలింపుల్లో వాటిల్లో అయితే వేస్తూ ఉంటాను. ముందు పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే ఈ కూరగాయలు కట్ చేసుకున్నాను కదండి, అవి కూడా వేసేసి వేయించేసుకుంటాను. ఉప్మాకి మెయిన్ ఏంటంటే అల్లం వేసుకోవాలండి, అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాకి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మరి ఇందులో తగినన్ని నీళ్ళు కూడా పోసేసుకుంటాను. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి నూక. ఆ నూకకి 4 గ్లాసులు అయితే మరి నీళ్ళు పోసుకుంటానండి. ఒక్కోసారి మనకు గట్టిగా కావాలంటే తక్కువ పోసుకోవచ్చు, కొంచెం జారుగా కావాలంటే మనం ఒక గ్లాస్కి వచ్చేసి 5 గ్లాసులు నీళ్ళు పోసేయవచ్చండి, కానీ నేను 4 పోసుకున్నాను. అయినా గట్టే వచ్చేస్తుందండి. మా చిన్న పాపకి ఇలా గట్టిగా ఉంటే తిందు. ఇంకా తనకి ఎలా కావాలంటే అలా చెయ్యాలి. పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం వద్దని చెప్పేస్తుంది. వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చేలోపు ఏ ఉప్మా అవ్వాలి, నాకు అన్నం అవ్వాలి, అలాగే ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి అయిపోవాలి. అప్పుడు నేను కూడా వెళ్ళిపోతానండి. వీళ్ళని తీసుకెళ్ళను, ఎందుకంటే మాకు 2 ఆరాధనలు అండి. 2 ఆరాధనలు కాబట్టి మాకు మార్నింగ్ నేను 9కి వెళ్ళిపోతాను, 11కి వస్తాను. మరలా 11కి వెళ్ళేవాళ్ళు 12:30 అలా అవుద్దండి. అన్నం అయితే ఉడికిపోయింది, వంచేసాను, నీళ్ళు కుండ కూడా వేసేసాను. ఇంకా ఉప్మా దగ్గరికి వచ్చేసానండి. దీన్ని కూడా మరి ఓ పని చూసేయాలి. ఇలా తిప్పుకుంటూ పోసుకోవాలండి రవ్వ, లేదంటే గడ్డలు గడ్డలాగా అయిపోయి ఉప్మా అసలు బాగోదండి. ఇలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఉప్మా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇలాగే చేస్తానండి. కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఒకేసారి వేసేస్తే అది తిప్పుకుంటానికి కూడా ఇబ్బంది, గడ్డలు అయిపోతాయి. ఇలా అయితే మరి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఉప్మా, బాగుంటుందండి. ఇంకా పిల్లలు వచ్చేసారు, వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశానండి. మరి వదిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేనకోడలు వదిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోవాలి కదండి. మరి వీళ్ళ టైం నా టైము ఒకటే, వాళ్ళు 9కే నేను 9కే, నేను కూడా వెళ్ళిపోతానండి. మరి ఇలా వర్షం వచ్చినా కానండి మరి ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి పనులన్నీ త్వరగా అయితే ముగించుకుని ఇంకా ప్రేయర్కి అయితే బయలుదేరిపోతున్నాను. ఇక కూర అంటారా, ఆ కూర మరి మళ్ళీ వచ్చిన తర్వాత చూస్తానండి. ఇదేంటి వీళ్ళు ఎవరు వెళ్ళిపోతున్నారు, నాకు కూడా అర్థం అవ్వలేదండి వీడియో చూసేటప్పుడు. వీళ్ళు మా వాళ్ళే. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇది మా ఊరు పొలాలండి. మా ఊరు పొలాలు మా ఊరు చివర ఉంటాయి. ఇలా చాలా అందంగా ఉంటుందండి ప్రకృతి. ఇవి కొత్త స్థలాలు, కొత్త ఇళ్ళు కట్టారు కదండి, అవి ఇవి. ఇది ఒక కాలనీ లాగా ఏర్పాటు అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక ఊరులాగా ఉంటుంది. ఇక్కడ చెరువు ఉందండి. ఈ చెరువులో ఈరోజు చేపలు అయితే పట్టారంటండి. మా వాళ్ళు అయితే తేవడానికి వెళ్తున్నారు. మా అమ్మాయి, మా చిన్న అమ్మాయి, మా వారు వెళ్ళారు. ఇక్కడ చేపలు వీళ్ళంతా కూడా మరి మా పాప వీడియో తీసిందంటండి, నాకు తెలియదు. నేను చర్చి నుంచి వచ్చేటప్పటికి నాకు చూపించారు. ఇవ్వండి ఇవి తీసుకొని అయితే మా వాళ్ళు మరి ఇంటికి వచ్చేసారు. అత్తయ్య అయితే కొద్దిగా వాటిని బాగు చేసి పెట్టారండి. నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని పక్కన పెట్టుకున్నాను నీట్గా కడిగేసుకుని. అయితే దానిలోకి అయితే మరి నేను ముందు ఆనియన్స్ మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఈ రెండింటిని కలిపి ఇలా వేయించేస్తున్నాను. కొంచెం పసుపు అయితే వేయించుకుని ఇది దోరగా వేగాలండి. ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఉల్లిపాయలు, చేపల పులుసు ఉంటుంది కదండి, ఆ పులుసు కొంచెం గ్రేవీలా చిక్కగా ఉండి బాగుంటుందండి. లేదంటే ముక్కలాగా మనం వేసామంటే కొంచెం నీళ్ళులా ఉంటుంది, అంత బాగోదు. అందుకే పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా మరి ఉల్లిపాయలు పేస్ట్ వేగిపోయింది కదా, అందుకని నేను చేప ముక్కలు వేసానండి. వేసిన తర్వాత మరి దాన్ని తిరగబెడుతున్నాను. గుడ్డ క్లాత్ అయితే చేతితో పట్టుకుని ఇలా కుదిపోయాను కానండి, మరి పని అవ్వలేదు. అందుకని మరి గరిటతోనే కొంచెం దాన్ని తిరగేసాను. తర్వాత ఉప్పు, తగినంత కారం వేసేసానండి. వేసేసిన తర్వాత కూడా మరి కారం అలా ఉండగా నీళ్ళు పోస్తే నాకు నచ్చదండి. కొంచెం ఏదో అలా చేద్దామని చూశాను, కానీ క్లాత్తో కదిపానండి. ఇంకొంచెం అయితే కదిలింది. ఇంక నీళ్ళు పోసేస్తున్నాను. నీళ్ళు పోసేసి ముక్క కదలకుండా కొంచెం గరిటెతో అలా తిప్పేస్తాను. ముక్కకి మనకి అంటకుండా ఉండాలంటే ఇలా కొంచెం పెద్ద గిన్నెలో అయితే వండుకోవాలండి చేపల కూర. ఇరుగ్గా ఉన్న గిన్నెలో వండుకుంటే ఈ మొత్తం పేస్ట్ అయిపోద్దండి. కొంచెం ఖాళీగా ఉండే దాంట్లోనే వండాలి. ఇదిగోండి సగం అయితే ఉడికిపోయింది కూర. ఈ సగం ఉడికిపోయిన తర్వాత నేను సగమే కదండి, ఒక 70% అయితే ఉడికిపోవాలి నాకు. ఎందుకంటే చింతపండు రసం అప్పుడే వేస్తాను, ముందే వేస్తే కొంచెం పుల్లదనం వచ్చేస్తుంది. అందుకని నేను కొంచెం ఉడికిపోయిన తర్వాత వేస్తాను. ఇక చింతపండు రసం అయితే వేసేస్తానండి. ఈ చింతపండు రసం కూడా వేసేసి ఇంకాస్త అలా మూత పెట్టేసి ఉంచేసాను అనుకోండి, ఇంకా మసాలా వేసుకోవడానికి రెడీ అయిపోద్ది. కొత్తిమీర కూడా ఉంటే మరి బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు. నేను ఇలా అప్పటికప్పుడైతే మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం రోడ్లో తొక్కుకోవాలంటే టైం ఎక్కువ పడుద్ది కదా, అందుకే మిక్సీ పట్టుకున్నాను.
వెల్లుల్లిపాయల పేస్ట్ మాత్రం చిన్న రోట్లో పెట్టుకుని కొట్టుకున్నానండి. ఇంకా మరి మసాలాలు వేసేసే టైం కూడా అయిపోయింది, వేసేస్తున్నాను. హడావిడిగా ఉంటుందండి సండే అప్పుడు. ఇలా వీడియో చేసి పెడతాం కూడా కష్టమే. ఇక వెల్లుల్లి పేస్టు మసాలా కూడా వేసేసాను. ఇక ఇది తిప్పి ఇంకొక 10 మినిట్స్ అయితే ఉంచేసిన తర్వాత దించేస్తానండి. మనం చేపల కూర హై ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోద్ది, చిమిడిపోయినట్టు బాగోదు. ఇలా అయితే మరి నేను చేపల కూర వండేసానండి. మరి రెడీ అయిపోయింది. ఇలా నా రొటీన్ మార్నింగ్ నుంచి ఇలా మరి 1 అలా అయిపోయిందండి కూర అయ్యేటప్పటికి. పిల్లలకైతే అన్నం పెడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సపోర్ట్ చేయండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సండే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి.